నటుడు సిఎస్ఆర్ పూర్వ స్మృతులు మొదటి భాగం 10/4/20. ఎవరు సిఎస్ఆర్, ఆయన కథ ఏమిటో తెలుసుకున్న తర్వాత మనం మిగతా దానిలోకి వెళ్తాం. సిఎస్ఆర్ అంటే ఇలా కనపడతాడు మనం. చిలకలపూడి సీతారామాంజనేయుడు అసలు పూర్తిగా 11 జూలై 1907 జన్మించి 8 అక్టోబర్ 1963 ఆయన మరణించారు. తెలుగు సినిమా, తెలుగు నాటక రంగంలో తన నటనకు ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ మెథడ్ యాక్టర్, అలాగే నటు. ఆయన అనేక రంగస్థల నాటకాల్లో నటించారు. 175 పైగా సినిమాలను ప్రధాన పాత్రలు, పౌరాణిక పాత్ర పోషించారు. ఆయన తన కాలంలోని ప్రముఖ నటులలో ఒక ఎన్టీఆర్, ఏఎస్ఆర్, నాగేశ్వరరావు, రామారావు వంటి నటుల రంగ ప్రవేశానికి ముందే 1930 చివరన ఆంజనేయుడు ఒక స్థిరపడిన ప్రముఖ నటుడు. అంటే మనకేదో అగ్ర నటుడు అంటామే, వాళ్ళకంటే ముందే పాదుకుపోయాడు. ఈయన హీరోగా కూడా వేసి 1937లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భక్త రామదాసులు ఆయన నటనకు అనేక ప్రశంసలు లభించాయి. 1960లో మొదటి అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడి పాతాళ భైరవి సినిమాతో మొదలు ఆయన సహాయ పాత్రలలో నటించడం ప్రారంభించి, మై డియర్ తులసమ్మక్క అంటూ ఆనాడు నేను కాలేజీలో చదివే ఇది అనుభూతం. పాతాళ భైరవిలో రంగారావు పోషించిన ఒక దుష్ట మాంత్రికుడిచే అపహరింపబడిన తన కుమార్తె యువరాణి గురించి ఆందోళన చెందే రాజు పాత్ర ఆయన పోషించారు. కృష్ణుడు, రామదాసు, సారంగధర, భవానీ శంకర్, తుకారం, అలాగే సత్యవంత వంటి పౌరాణిక మరియు చారిత్రక పాత్మల పోషించడంలో ప్రసిద్ధి చెందారు. 1953 చిత్రం దేవదాసులో తను భార్యగా నటించిన సావిత్రితో పాటు వృద్ధ వితంతు జమీందార్ పాత్ర పోషి, మాయాబజార్లోని శకుని, మహాభారతంలో అతని ప్రశంసలు పొందిన ఇతర ప్రశంసలు పొందిన నటనలలో రోజులు మారాయి, గృహప్రవేశం, ఇల్లరికం, కన్యాశుల్కం, అప్పు చేసి పప్పుకూడు. దర్శకత్వ క్రెడిట్లలో 1939లో అలంకారిక మెలోడ్రామా జయప్రద ఉన్న ఆయన దర్శకత్వం వహించాడు. జయప్రద సినిమా 1907 జూలై 11 ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం దగ్గర చిలకలపూడి ఒక తెలుగు కుటుంబంలో జన్మించి, ఆయన తండ్రి లక్ష్మీ నరసింహమూర్తి రెవెన్యూ శాఖలో పనిచేసి తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరు కుమార్ పాఠశాల విద్య చివరి దశ తర్వాత కొంతకాలం సహకార సంఘ పర్యవేక్షకుడిగా పనిచేశారు, ఎగ్జిక్యూటివ్గా. ఉన్నత విద్యను అభ్యసించకుండా నాటక రంగాన్ని ఎంచుకొని తక్కువ సమయంలో ఆయన స్థానం నరసింహారావు, టీవీ సుబ్బారావు, పారుపల్లి, అద్దంకి మొదలైన ఇతరులతో పోల్చదగిన స్థాయికి చేరారు. ఆయన కృష్ణ తులాభారం, రాధాకృష్ణలలో శ్రీకృష్ణుడిగా, భక్త రామదాసులో రామదాసు, తుకారాంలో తుకారాం పాత్రలు పోషించి విస్తృతమైన గుర్తింపు. సహజ గాయకుడు కూడా, ముఖ్యంగా కవిత్వం. ఆయన ఒక జాతీయ కార్యకర్త. అంటరాని తనంపై పతిత పావన అనే నాటకానికి దర్శకత్వం వహించి ఆయనే నిర్మించారు. తన తుకారాం నాటకాన్ని ప్రదర్శించడం ద్వారా సేకరించిన విరాళాలతో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి ఆనాడు 10,000 విరాళమే, ఇవాళ 10 కోట్ల కింద. వ్యక్తిగత జీవితం. ఆయనకు 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఒక సోదరుడు సిఎస్ నాగేశ్వరరావు, సువర్ణ సుందరి, గుణసుందరి కథ, అలాగే మాయాబజార్ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేశారు.
మరొక సోదరుడు సి వెంకటరత్నం, సివి రత్నంగా పరిచయం. భరణి సిస్టర్స్ టీచర్స్ అండ్ స్టూడియోస్లో ఉండేవారు. అలాగే నటి భానుమతి నిర్మించిన అన్ని చిత్రాలకు అతను ప్రొడక్షన్ మేనేజర్, అంటే తమ్ముడు. అంటే పెళ్లి చేసుకోలేదనుకుంటా, వాళ్ళ గురించే రాశారు, మనకు తెలిసింది అవి. ఆయన 1963 అక్టోబర్ 8న మరణించారు. నేను 1956-58లో విజయవాడ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు, నేను కాలేజీకి వెళ్ళేప్పుడు విజయ టాకీస్ దగ్గర బస్ ఎక్కాలి. కాలేజీ 2వ నెంబర్ బస్సు ఏదో ఉండేది. ఆ బస్సుకి వెళ్తుంటే విజయ టాకీస్ దగ్గర చిన్న బడ్డీ కొట్టు ఉండేది. సిగరెట్లు, కిళ్ళీలు అందే. పైజమా లాల్చీ, పైజమా కాదు, పంచా లాల్చీ, తెల్ల పైన పుత్తరియం వేసుకొని అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటే 2-3 సార్లు చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిన అదృష్టం నాది. ఏడు హడావిడి బయట. కృతజ్ఞత. 1960 జనవరి 14 తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి నాడు అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసన తొలి సభాపతులు దేశబంధు అయ్యదేవర కాళేశ్వరరావు గారి కరకమలాల చేత ప్రారంభించబడిన విజ్ఞాన దీపిక, కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన చంద్రికలోని విజ్ఞాన పదాన్ని, కందుకూరి వీరేశలింగం గారి వివేక దీపికలోని దీపిక పదాన్ని చేసి ఈ విజ్ఞాన దీపికను రూపొందించాం. ప్రకృతి స్వరూపమే విజ్ఞాన సర్వస్వం, జాతీయ జీవనమే స్వాతంత్ర్య లక్ష్యం, నవభారత నిర్మాణమే భారతీయుల ఆశ అనే ఆదర్శాలను ముందుంచుకొని గత 4.5 దశాబ్దాలుగా 45 ఏళ్ళు సాంస్కృతిక రంగంలో మా చేతనైన కృషి చేశాం. రసహృదయుల ఆదరాభిమానాలతో ఇంకా చేస్తూనే ఉంటుంది. నాట్యకళ సేవ చేసిన విషయంలో ఒక ప్రత్యేక అనుబంధ సంస్థ ఉండాలనే ఉద్దేశంతో మహానటుడి సిఎస్ఆర్ పేర సిఎస్ఆర్ కళామందిరం ఆవిర్భవింపచేశారు. పెద్దలు వంగర వెంకట సుబ్బయ్య, ఎంబి కామేశ్వరరావు అంటే మొదటి గులేబకావిడి సినిమా హీరో, అలాగే తిరుమల శేషాచార్య, వేమూరి సీతారామశాస్త్రి, శివలంక రాజేశ్వరరావు, ఎడవల్లి నాగేశ్వరరావు గారి సహకారంతో సహృదయంతో సిఎస్ఆర్ కళామందిరం అనేది ఏర్పడింది. పూజ్యులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు 1973 జూలై 11వ తేదీ సిఎస్ఆర్ జన్మదినం నాడు రవీంద్ర భారతిలో దీన్ని ప్రారంభించి గురుదేవుడు అవధాని గారు, నట గురువులు సిఎస్ఆర్ గారు ఆషాఢ పూర్ణిమ గురి పూర్ణిమ నాడు జన్మించడం విశేషం. ఆనాటి సభకు డాక్టర్ పాటిబండ మాధవ శర్మ గారు, మా గురువు గారు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో బడ్ 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 అని ఒక పెద్ద బ్రహ్మాండమైన మోటార్ సైకిల్ వేసుకొచ్చేవారు. ఆయన మాకు ఉదంకోపాఖ్యానం చెప్పారు. అలాగే కాశీఖండ భీమఖండంలో శ్రీనాథుడి పద్యాలన్నీ మాతో బట్టి చెప్పను, ఎవరు చదివారు లేదు, నేను అన్ని పద్యాలు బట్టి వాటిని ఆధారంగానే క్వశ్చన్ ఆన్సర్లు రాసేవారు. అనగా జన్మించడం ఆయన అంటే నాకు మహా అభిమానం, ఎందుకు తెలియదు. ఆనాటి సభకు డాక్టర్ పాటిబండ మాధవ శర్మ గారు అధ్యక్షత వహించగా అప్పటి దేవాదాయ ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కొండపల్లి వాసుదేవరావు గారు ముఖ్య అతిథిగా ఆనాడు శ్రీకృష్ణ తులాభారంతో ప్రారంభమై ఎన్నో నాటకోత్సవాలు, నెల నాటకాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆచార్య సి నారాయణ రెడ్డి, పి జగన్మోహన్, ఆర్ ప్రభాకర్, టిఎస్ రావు, కెవి రమణాచారి, కేవైఎల్ నరసింహారావు వంటి అభిమానుల అండదండలతో ఆ స్వర్గీయ ఆచార్య దివాకర్ల వెంకటావధాని, డాక్టర్ దాశరథి,
కళా సుబ్బారావు, కేవి సుబ్బారావు, కళా సుబ్బారావు అవార్డును నాకు నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో ఇచ్చారు. అలాగే ఎంబి సుబ్బారావు, కటికనేని జగన్నాథరావు గారు ఆశీస్సులతో సిఎస్ఆర్ కళామందిరం వర్ధిల్లుతూనే ఉన్నది. 1981 ఇంటూరి వారి సహకారంతో సిఎస్ఆర్ తొలి స్మారక సంచిక వెలువరించి తిరిగి ఇప్పుడు సిఎస్ఆర్ పూర్వ స్మృతులు పేర అందిస్తుంది. 2006లో సిఎస్ఆర్ శత జయంతి జరగటం ముఖ్యం. ఆ మహానటుని గురించి కొంతైనా తెలియచేయటానికి మా ఈ కృషి. ఇందులో మా ప్రార్థన మన్నించి వ్యాసాలు అందించిన రచయితలకు, పత్రికను ప్రచురించడానికి తగిన ఆర్థిక సహాయం చేసిన దాతలకు మా కృతజ్ఞత. అయ్యదేవర పురుషోత్తమరావు, వ్యవస్థాపకుడు, విజ్ఞాన దీపిక, సిఎస్ఆర్ కళామందిరం. సంపాదకీయం మిరిగొండ ఆయన రాశారు. ఆయన పేరు సంపాదకీయం చిలకలపూడి సీతారామాంజనేయులుగా జూలై 1907లో జన్మి. అంటే త్వరగా వారి శత జయంతి రాబోదు. అందుకు నాందిగా బ్రహ్మశ్రీ అయ్యదేవర పురుషోత్తమరావు పూనికతో ఈ స్మరణికకు ఉపక్రమించి ఆయన ఎంతటి నటుడో ఈ తరంలో కూడా ఆయన అంతే. ఆయన 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చి వీరు కూడా 1000 సార్లు కృష్ణ పాత్ర ధారణ చేశారు. సిఎస్ఆర్ గారు ముందు రంగస్థల నటుడిగా స్థిరపడి తర్వాత చలనచిత్ర పరిశ్రమలోకి వెళ్ళి ఆనాడు ప్లేబ్యాక్ ఉండేదిగా. అందువల్ల నటీనటులు తమ మాటలు పాటలు తామే పాడుకోవడం, చెప్పుకోవడం. ఈ విధంగా సిఎస్ఆర్ గారి భక్తి సంగీతం అజరామరం. పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలు వారి నటన వజ్రబంతై. నాగేశ్వర రామారావు, డి సరోజాదేవి, జయంతి మొదలైన వాళ్ళు జగదేక వీరుడి కథ ఉంది. ఆ కథలో సిఎస్ఆర్ దానికి తగినటువంటి రాజనాల ఇద్దరి పోషణను నభూతో గిరిజ నభూతో నభవిష్య ఎన్నిసార్లు చూసినా ఆ సీన్లు మళ్ళీ మళ్ళీ చూడాలి. అందుకే సిఎస్ఆర్ కళామందిర్ని ఒక నటుడి పేరుతో నాటక సంస్థ హైదరాబాదులో వెలయటం గమనం. ఈ సంకలనంలో సిఎస్ఆర్పై ప్రముఖులు రాసిన వ్యాసాలతో స్వయంగా తమ జీవిత విశేషాలు తెలుపుకున్న రచన కూడా పొందుపరచారు. అది ఈ తరం కళాకారులకు అనేక రీతులలో ఆదర్శప్రాయం కాదు. ఆయన పన్నీరు, కన్నీరు, పూలు, ముళ్ళు అన్నీ ఇందులో దర్శనమిస్తాయి. ఈ స్మరణికలో మా గురుదేవులు కీర్తిశేషులు ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు రాసిన సరళ గ్రాంధిక వ్యాసం ఈ సంకలనానికి తిలకధారణ లాంటిది. దీనికి ప్రకటనలు ఇచ్చిన పెద్దలు, సంస్థలు ప్రోత్సహించారు. అందరికీ కృతజ్ఞత. కేవలం ఒక సంస్థ మాత్రమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని 207లో జరిగే శత జయంతి మహోత్సవ సన్నాహాలు ప్రారంభించుకోవడానికి ఈ చిరుపత్రం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్న శివముని అని ఆయన పెట్టారు. కానీ శివప్రసాద్ ముదిగొండ శివ తారణ నిజశ్రావణ పూర్ణిమ ఆగస్టు 2000. ఏసీపీ శాస్త్రి గారు ద విల్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాస్తే దాన్ని నేను దైవ చిత్తం అనే పేరుతో అనువాదిస్తే ఆ పుస్తకానికి ముందు మాట శివప్రసాద్ గారితో రాయించాం. అది కూడా నా అదృష్టం కింద. సంపాదకీయం జగత్తే ఒక మహానాటకం. దీనికి సూత్రధారుడు అదృశ్యుడైన భగవన్ కనపడ. జగన్ మహానాటకంలో మానవ జీవితం ఒక అంతర్నాటకం. దీనిలో జయాపజయాలు, కీర్తి అపకీర్తులు పొందిన వాళ్ళు అనేకలు. పాత్ర ధరించటం అనివార్యం. ఈ అంతర్నాటకంలో మరొక అంతర్నాటకం. ఇది లలిత కళలన్నిటిలో అగ్రస్థానం వహిస్తుంది. సమాహార కళ
అని పేరు పొంది కళాత్మకమైన ఈ నాటకంలో చిరస్థాయి అయి పేరు పొందే మహానటులు అనేక మంది అగ్రశ్రేణికి చెందిన అలాంటి వాళ్ళలో సిఎస్ఆర్ ఒకరు. సిఎస్ఆర్ పూర్తి పేరు చాలామందికి తెలియదు. చిలకలపూడి సీతారామాంజనేయులని ఆ ఆంగ్ల అక్షరత్రయాన్ని తెలుగు వివరణ. ఆయన 1907లో నరసరావుపేటలో జన్మించారు. ఆయన బందరు అన్నది అడుగారు ఎక్కడది. నాటక కళా పిపాస గల వారి నాన్నగారు పసితనంలో కాలు చేతులు తన్నుకుంటూ ఆకలితో ఏడుస్తున్న ముద్దుల కొడుకుని చూసి వీడికి పుట్టుకతోనే భరత శాస్త్రం వచ్చిందనేవాళ్ళంట. ఆ ఏడుపు రాగంగా హస్తపాద సంచాలన క్రమజనితమైన శబ్దం తాళంగా దానికి హేతువైన ఆకలి భావంగాను వారికి తోచింది కావు. సాధారణంగా తండ్రులు కొడుకులు జీవిత రంగంలోనే కానీ నాటక రంగంలో ప్రాముఖ్యం వహించడానికి ప్రోత్సహించరు. సిఎస్ఆర్ గారి నాన్న అందుకు అపవాదం. వారు కుమారుడి చేత పద్యాలు పాడిస్తూ అభినయం చేయిస్తూ తర్వాత మహానటుడుగా రూపొందటానికి తగిన ప్రోత్సాహమిచ్చి ఆ ప్రోత్సాహం ఆంధ్ర నాటక కళా మహామాల ఒక తరళాయమానమైన రత్నాన్ని అంది. సిఎస్ఆర్ 15 ఏళ్ల వరకు చదువు సంధ్యలయల శ్రద్ధ వహింపగ నాటక రంగం మీదనే మక్కువ చూపే. బాల్యంలో సమవయస్కులైన బాలుర మధ్య దీపపు సెమ్మె ఆడుతూ పాడుతూ దాని చుట్టూ గంతులేసేవారు. కొందరు పెద్దలు మెచ్చుకొని ఒక కాని సెమ్మలు వేసి వెళ్ళేవారు. ఆ పాటలకు గంతులని సిఎస్ఆర్ గారి నాటక కళా పాఠవాన్ని నాంది పద్యాలు. వారు చిన్నప్పటి నుండి వీధి నాటకాలు రంగస్థల నాటకాలు చూసి సుప్రసిద్ధ నటుల పాటల పద్యాలను అనుకరించే వారి కంఠ మాధ్యమం కలది. సుప్రసిద్ధ నటు మాధ్యమం కంటే మీడియం వాయిస్ అంటారు. సుప్రసిద్ధ నటులే వారి చేత పాటలు పద్యాలు పాడించి ఆనందించారు. ఉన్నత పాఠశాలలు చదువుతుండగా ప్రధానోపాధ్యాయులు వారిచే మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే షేక్స్పియర్ నాటకంలో